మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందనేది చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే రవి చతుర్థంలో, కుజుడు చతుర్థంలో. యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి కొంచెం యోగదాయకంగా లేరు ఈ యొక్క మాసం మనకి చూసినట్టయితే కనుక. సో మేజర్గా అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక కొంచెం బుధ, శుక్రుల వరకు ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహు కూడా చక్కగా అనుకూలంగా ఉన్నారు. సో ఏదైనా 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ రాశికి మేజర్ మనం చూస్తే కనుక మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా వాటి యొక్క గోచారం. సో దే ఆర్ యాస్పెక్టింగ్ యువర్ 4th హౌస్. సో చతుర్థ స్థానాన్నే వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నారు. జనరల్గా శుక్రుడు, బుధుడు చతుర్థ స్థానంలో వాహనాలకి సంబంధించి లేకపోతే మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించో సో చాలా వరకు కూడా వాళ్ళు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. బట్ ఇక్కడ రవి, కుజులు, బుధు, శుక్రులతో పాటుగా గురుడు, శని కూడా చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. ఇట్ ఈస్ మోర్ హైలైటింగ్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ పరిస్థితులకి సంబంధించి కావచ్చు, ఇంటి రెంట్కి సంబంధించి కావచ్చు, వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించి కావచ్చు. సో ఎనీ 4th హౌస్ రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ 4th హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ, మాసగ్రహాల యొక్క ఆస్పెక్ట్ కూడా ఉండటం వల్ల ముఖ్యంగా ఏంటంటే సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొన్ని కుటుంబ రీత్యా కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యానికి సంబంధించో లేకపోతే ఫ్యామిలీలో మీరు అప్పటిదాకా పడుతున్న స్ట్రెస్ ఏదైతే ఉందో అదొక అగ్రెసివ్గా మారడము. సో దానివల్ల అగ్రెసివ్ ఎమోషన్, ఒక బక్క కోపం లాగాను. సో ఇదంతా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది మొదటి 2 వారాలు ఎక్కువ చూపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం ఆర్థికపరమైన విషయాల్లో కూడా చూసినప్పుడు సో ఇక్కడ సప్తమంలో ఉన్న శని కూడా కొంచెం అంతంత మాత్రంగా ట్రాన్సిట్లో ఉంటున్నారు. వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి కొంచెం అంటే ఏంటి తేడాగా కనిపిస్తుంది కొంచెం మనకి అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా. సో గురువుగారు ఒక పక్క రెట్రగ్రేషన్లో 10th హౌస్లో ఉంటాం. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే
ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో మోర్ స్ట్రెస్ని మీరు చూసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తాం. సో ఇటు ప్రొఫెషనల్గా అటు డొమెస్టికల్గా ఈ రెండు కూడా ఈ చతుర్గ్రహ కూటమి ఇక్కడ మనకి 4th ఉంటాం, ఈ గ్రహాలన్నీ 10th నుంచి ఉంటాం. సో ఇటు డొమెస్టికల్గా అటు ప్రొఫెషనల్గా రెండింటి మధ్య సో అది తగ్గట్ల ఇది తగ్గట్టు ఇంట్లోలాగా ఉంది, అక్కడక్కడలాగే ఉంది అన్నట్టుగా పరిస్థితులు ఈ మాసం ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల ఫైనాన్షియల్ పరిస్థితులకి సంబంధించి మనం చూస్తే కనుక ఫైనాన్షియల్గా అయితే కొంచెం మరీ అని కాదు కానీ న్యూట్రల్గానే ఆర్థిక పరిస్థితి న్యూట్రల్గా అలా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఆరోగ్య పరిస్థితులు రీత్యా చూసినప్పుడు ఎక్కువ మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్కి సంబంధించి తప్పించి ఆరోగ్య సమస్యలు ఏమి పెద్ద ఇబ్బంది పెట్టవు, కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించో లేకపోతే ఇంటి పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసే పరిస్థితుల్లో కూడా మనం ఒకసారి చూస్తే 3-4 వారాల నుంచి ఏమవుతుందంటే 13వ తారీఖు నుంచి శుక్రుడు ఇక్కడ పంచమ స్థానంలోకి వస్తున్నారు. ఆ తర్వాత రవి వస్తారు, తర్వాత కుజుడు వస్తారు, తర్వాత బుధుడు వస్తారు. ఇలా వరుసగా 13, 15, 16, 17 తారీఖుల్లో ఒక్కొక్క గ్రహం మళ్ళీ పంచమ స్థానంలో చేరుతున్నారు. కానీ పంచమంలో ఉన్న రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ 3 గ్రహాలు కూడా రవి కుజ బుధుడు 3 కూడా అంత యోగించే గ్రహాలు కాదు విక్టోస్కి రిలేటెడ్గా మనం చూస్తే కనుక. సో వర్క్లో అప్పటి వరకు కొంచెం మంచి మోటివేషన్తో వెళ్తున్న వర్క్ని ఇంకొంచెం మనం ఇంపాక్టివ్గా కొంచెం ఇంకా బాగా నడుపుదాం, ఇంకొంచెం మన టాలెంట్ ఏంటో చూపిద్దాం అనుకునే టైంకి మనం అంత టాలెంట్ చూపించినా అక్కడైతే కొంచెం బ్రేకులు పడ్డట్టుగా మనం ఇదేంటి మొన్నటిదాకా బాగానే వెళ్ళింది కదా ఇప్పుడు ఏంటి కొంచెం స్పీడ్ తగ్గింది అనే విధంగా కొంచెం 13వ తారీఖు నుంచి రవి కుజ బుధుల యొక్క ఇది పంచమ స్థానంలో ఉండటం వల్ల అటు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, ఇటు మీ వర్క్ ప్రోగ్రెస్ విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించి మనకు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి 3-4 వారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాటి కొంచెం మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వడానికి అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇన్స్టెంట్గా మనకి వచ్చి ప్లస్ జరగడానికి రాహు బాగా యోగిస్తున్నారు 6th హౌస్లో. ఈ రాహు పొలిటికల్గా ఎవరికైనా ఉన్న ఈ 6th హౌస్లో రాహు చాలా బాగా యోగించడం కావచ్చు, మెటీరియలిస్టిక్ గెయిన్స్కి సంబంధించి అప్పుడున్న సమస్య అప్పుడున్న దాని నుంచి మీరు వెంటనే రిలాక్స్డ్గా బయటపడడానికి సంబంధించి కావచ్చు రాహు బాగా యోగిస్తున్నారు. ఇప్పుడు రాహు యొక్క 6th హౌస్ గోచారం తప్పకుండా ఈ సమయంలో మీకు కోర్టు కేసెస్ నుంచైనా ఎనీ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ త్రూ మీకు ఏదైనా బెనిఫిట్ రావాలన్నా, కాంపిటీటర్స్ని ఓవర్కమ్ అవ్వాలన్నా ఈ విషయాల్లో రాహు బాగా యోగిస్తున్నాడని చెప్పాలి. బట్ బిజినెస్ పరమైన విషయాల్లో చూసినప్పుడు ఈ రాశి వాళ్ళకి మేజర్గా 3-4 వారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్ అంతగా యోగించే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. 3-4 వారాల్లో బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు, వాటి త్రూ ఇంప్రూవ్మెంట్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువే ఉన్నాయి. సో కాబట్టి వ్యాపారం చాలా స్లో డౌన్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఇంకొంచెం కిక్ స్టార్ట్గా కొంచెం దానికి బూస్టప్ ఇవ్వడానికి ఏం చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ ఈ మాసం కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూస్తే రవి కుజులు ఇద్దరు చతుర్థంలో ఉండటం మేజర్ దోషం. ఫస్ట్ 2 వారాలు అయితే మాత్రం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్, లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఈ కుటుంబ సభ్యుల విషయమో, ఇంటికి సంబంధించో, గృహంలో ఇంట్లో అది పోయిందనో ఇది చెడిపోయిందనో ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటారు. వీటి గురించి ఎందుకంటే 6 గ్రహాల యొక్క కాన్సన్ట్రేషన్ 4th హౌస్ మీద ఉంది. ఫస్ట్ 2 వారాలు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ అఫైర్స్. కాబట్టి రవి కుజులు ఇద్దరు కూడా జపా కుసుమ సంకాసం ధరణి గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది మొదటి 2 వారాలు. తర్వాత 2 వారాలు కూడా అనుకూలించట్ల గ్రహాలు. కాబట్టి మాసం మొత్తం కూడా రవికి కుజుడికి గ్రహశాంతి మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. అలాగే కేతువు 1000 స్థానంలో అనవసరమైన వ్యయాలు, నిద్ర సరిగ్గా పోకపోవటం, ఒక్కొక్కసారి కలత నిద్రలో డిస్టర్బ్ అయ్యి మళ్ళీ లేవాల్సి రావటం, ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కన్యా రాశి వాళ్ళకి మేజర్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి
కేతువుకు కూడా కేజుంపావు ఉలవలు ఒక రంగురంగుల వస్త్రం మంగళవారం పూట చక్కగా నవగ్రహాల్లో కేతువుకి ఏదన్నా అర్చన అభిషేకం చేసుకొని దానం ఇస్తే చాలా మంచిది. సో ఈ విధంగా అర్ధాష్టమ రవికుజ దోషము అన్ని గ్రహాలు చతుర్థ స్థాన స్థితి వల్ల డొమెస్టికల్గా ఎప్పుడు మీకు ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు. షష్టమ రాహు వల్ల మీరు మీ కాంపిటీటర్స్ని ఎప్పుడు డిఫీట్ చేసి చక్కగా కాంపిటీషన్లో విన్ అవ్వచ్చు. దశమ గురుడు రిట్రాగ్రేషన్ వల్ల వృత్తిలో మీకు ఎక్కువ స్ట్రెస్ ఎప్పుడు ఉండొచ్చు. ఇలాంటివి తెలుసుకోవాలంటే మనకి వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ వీక్లో దేని స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, సో ఆ వీక్లో ఏ రెమెడీ మనం బాగా చేసుకుంటే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా చూస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో టిఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.